హలో ఎవరివన్ 2018 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫార్మసీ ఎగ్జామినేషన్లో కండక్ట్ చేసిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్ ఫస్ట్. వైల్ కంప్రెసింగ్ ద టాబ్లెట్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద హెకెల్ ప్లాట్స్ ఎక్సెప్ట్. ఎక్సెప్ట్ అనే క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదవాలి. లాస్ట్లో ఎక్సెప్ట్ అనే వర్డ్ వస్తుంది. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఓవరాల్ టైమ్ ఆఫ్ కంప్రెషన్, సెకండ్ వన్ ద డిగ్రీ ఆఫ్ లూబ్రికేషన్, థర్డ్ వన్ సైజ్ ఆఫ్ ద డై ఆఫ్ మెషిన్, ఫోర్త్ వన్ potency ఆఫ్ ద డ్రగ్. Now, first of all, let us understand the concept of Haeckel plot. Haeckel plot ఏంటి ఒక పౌడర్ కంప్రెషన్ బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే Haeckel plot. అంటే పౌడర్స్ని డైస్లో పెట్టి కంప్రెస్ చేసేటప్పుడు పౌడర్స్ మధ్యలో ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, వాటినే పోరోసిటీ అంటారు. సో ఇనీషియల్గా ప్రెషర్ అప్లై చేసే కొద్దీ ట్యాబ్లెట్ డెన్సిటీ పెరుగుద్ది, అంటే ఆ పోర్స్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వెళ్ళి ట్యాబ్లెట్ కంప్రెస్ అవుతుంది. ఈ నేచర్ని ఒక ప్లాట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేదే Haeckel plot. Haeckel plot ఏంటి అంటే ఎక్స్ యాక్సిస్లో అప్లై చేసిన ప్రెషర్ని తీసుకుంటారు, వై యాక్సిస్లో ఇన్వర్స్ ఆఫ్ పోరోసిటీ తీసుకొని ఒక ప్లాట్ గీస్తారు. సో ఇనీషియల్గా ఏమవుతుంది, ప్రెషర్ అప్లై చేసే కొద్దీ డెన్సిటీ పెరుగుతుంది, పోరోసిటీ తగ్గుతుంది. పోరోసిటీ ఎందుకు తగ్గుతుంది? మధ్యలో ఉన్న ఎయిర్ పాకెట్స్లో ఉన్న ఎయిర్ అంతా బయటకు వెళ్ళి ట్యాబ్లెట్ కంప్రెస్ అవుతుంది. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ Haeckel plot. నా సో ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏమి ఇచ్చారు క్వశ్చను? ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద Haeckel plot ఎక్సెప్ట్. అంటే అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ Haeckel plotని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఒకటి కాదు. ఆప్షన్ ఫస్ట్ చూడండి, ఓవరాల్ టైమ్ ఆఫ్ కంప్రెషన్. దిస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ Haeckel plot. ఎందుకంటే డైలో పెట్టి మీరు యూజ్ చేసే ప్రెషర్ ఓవరాల్ టైం బట్టి ట్యాబ్లెట్ ఎలా కంప్రెస్ అవుతుందో తెలుస్తుంది. సో Haeckel plot ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. క్వశ్చన్ ఏంటి? ఎక్సెప్ట్ అని అడిగారు. సెకండ్ వన్ ద డిగ్రీ ఆఫ్ లూబ్రికేషన్. లూబ్రికేషన్ పెరిగితే కంప్రెషన్ ఈజీగా అవుతుంది. సో దిస్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు Haeckel plot. థర్డ్ వన్ సైజ్ ఆఫ్ ద డై ఆఫ్ మెషిన్. అంటే ఆ డై సైజ్ బట్టి, సైజ్ పెద్దది చిన్నది దాన్ని బట్టి కంప్రెషన్ ఫోర్స్ డిసైడ్ అయి ఉంటాయి. సో ఇది కూడా Haeckel plotని డిటర్మైన్ చేస్తుంది. లాస్ట్ వన్ potency ఆఫ్ ద డ్రగ్. potency ఆఫ్ డ్రగ్ అనేది అది ఒక ఫార్మకో డైనమిక్ పారామీటర్, అంటే ఎంత డోస్ ఇస్తే ఎఫెక్ట్ చూపిస్తుందని. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ పారామీటర్స్. సో ఇది రైట్ ఆన్సర్. దిస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ Haeckel plot. నా ఇలాంటి క్వశ్చన్స్ 2 రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి, మీకు ఆ కాన్సెప్ట్ మీద కంప్లీట్ అవగాహన ఉండడం. 2, ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ పారామీటర్స్ని ఎఫెక్ట్ చేసేవి. ఓవరాల్ టైమ్ ఆఫ్ కంప్రెషన్, డిగ్రీ ఆఫ్ లూబ్రికేషన్, సైజ్ ఆఫ్ ద డై అనేది టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేసే పారామీటర్స్. potency ఆఫ్ డ్రగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఎలిమినేషన్ కూడా యూజ్ చేయొచ్చు. 3 ఒకే గ్రూప్కి సంబంధించింది, ఒకటి సెపరేట్ గ్రూప్, ఆడ్ మ్యాన్ అవుట్. సో దాట్ కుడ్ బి ద ఆన్సర్. అని ఎందుకు? ఇది ఎక్సెప్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కాబట్టి ఆ ఒక్కటి ఆడ్ మ్యాన్ అవుట్. ఇంకొంచెం అర్థం చేసుకుంటే Haeckel plot ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కంప్రెస్ చేసిన తర్వాత వచ్చిన కర్వ్ బట్టి ట్యాబ్లెట్ ఇంటిగ్రిటీ ఎలా ఉందో చెప్పచ్చు. కంప్రెషన్ ప్రెషర్ రిలీజ్ చేసిన తర్వాత కర్వ్ ఫ్లాట్గా ఉంటే కంప్రెస్ బాగా అయినట్టు. అలా కాకుండా సడన్గా ఆ కర్వ్ డౌన్వర్డ్కి వచ్చింది అనుకోండి, అంటే ఏంటి? పోరోసిటీ మళ్ళీ పెరిగిందని అర్థం. పోరోసిటీ ఎప్పుడు పెరుగుతుంది? ఎయిర్ పాకెట్స్ వచ్చినప్పుడు. అంటే ట్యాబ్లెట్ని కంప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పోరోసిటీ పెరిగిందంటే ట్యాబ్లెట్ క్యాపింగ్ కానీ లామినేషన్ కానీ అయినట్టు అర్థం. సో దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్, Haeckel plot అని. సో ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈస్ Haeckel plot will not be influenced by potency of the drug. All the best.